health. Reboot your body. Omega 3 oil extracted from algae. Strong heart, sharp mind, healthier you. నమస్తే. నమస్తే. ఈ మలబద్ధకం అనేది ఏ వయసు వారికైనా వస్తుంది. పిల్లలు, మధ్య వయసు వారు, వృద్ధులు. అయితే గర్భవతులకు కూడా ఈ మలబద్ధకం ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈ మలబద్ధకం ఉన్న ప్రతి ఒక్కరు ఏదో ఒక రోజు 2 రోజులు కాకుండా దీర్ఘకాలికంగా మలబద్ధకం ఉంటే మెడ ముందు భాగాన సీతాకోకచిలుక ఆకారం ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందా లేదా తెలుసుకోండి. రక్తంలో T3, T4, TSH అనే పరీక్ష చేస్తే T3, T4 తగ్గినా TSH పెరిగినా థైరాయిడ్ లోపం ఉందని గమనించి ఆ థైరాయిడ్ లోపాన్ని మనం సవరించి థైరాయిడ్ టాబ్లెట్లు వాడటం ప్రారంభిస్తే మలబద్ధకం శాశ్వత పరిష్కారం. వండర్ఫుల్ సార్. కనుక ఇది ఇప్పటివరకు మీకు దీర్ఘకాలికంగా ఆ మందులు ఈ మందులు వాడుతూ ఉంటే మీరు థైరాయిడ్ పరీక్ష చేయించుకోకపోతే ఒకసారి చేయించుకోండి. అట్లాగే మనం మంచినీళ్ళు కొంతమంది టిఫిన్ అప్పుడు ఒక గ్లాసు, మధ్యాహ్నం ఒక గ్లాసు, రాత్రి భోజనం అప్పుడు ఒక గ్లాసు 3 గ్లాసులు తాగుతారు. అది కాదు. ప్రతిరోజు ఎవరైనా 3 లీటర్లకు తగ్గకుండా 3 నుంచి 5 లీటర్లు నీళ్లు తాగాలి. మధ్య మధ్యలో గంటకోసారి ఒక గ్లాసు నీళ్లు తాగాలి. ఏదో టిఫిన్ భోజనం చేసేటప్పుడు నీళ్లు తాగటం కాదు. నీళ్లు తక్కువ తాగితే మలబద్ధకం సహజం. తర్వాత అసలు మలబద్ధకం నీళ్లు తాగటం పాటు చల్లటి నీళ్లు ఫ్రిడ్జ్లో నీళ్లు తాగే బదులు గోరువెచ్చని నీళ్లు తాగితే అసలు మలబద్ధకం అనేదే ఉండదు. తర్వాత మనం పండు ఉంది, సహజంగా దేవుడిచ్చిన పళ్ళు ఉన్నాయి. ఆ పండు తినకుండా కొంతమంది జ్యూస్ తీసుకుని తాగుతారు. ఎందుకు? ఆ జ్యూస్ తీసుకోకూడదు. పండు దొరికితే పండే తినాలి. బత్తాయి పండు ఉంది, కమలా పండు ఉంది, బంగారంలాగా ఒలుచుకుని తొనలు తినకుండా దీని రసం తీసి ఆ పిప్పంతా బయట పారేస్తే మలబద్ధకం రాకేమొస్తుంది? మనము తొనలు పూర్తిగా పిప్పి కూడా లోపల మింగేయాలి, గింజలు మాత్రం ఊసేయాలి. కమల, బత్తాయి, నారింజ, పంపర పనస. తర్వాత అరటి పండ్లు పేదవాడికి కూడా అందుబాటు ధరలో ఎక్కడైనా సంవత్సరం పొడుగునా లభిస్తాయి. రాత్రిపూట ఒక 2 చిన్న అరటిపండ్లు లేదా ఒక పెద్ద అరటిపండు తింటే ఇంక మలబద్ధకే ఉండదు. అంటే పీచు పదార్థం అధికంగా ఉన్న పదార్థాలు సేవిస్తే ఈ మలబద్ధకం అనేది ఉండదు. ఇక మలబద్ధకం ఎలా బాధ పెడుతుందంటే భారతదేశంలో ప్రతిరోజు ఉదయాన్నే ఒకసారి మల విసర్జన జరగకపోతే ఇక ఆ రోజంతా ఏదో అస్వస్థత గురైనట్టుగా ఉంటుంది. పొట్ట ఉబ్బిపోయి ఉంటుంది, పొట్టలో గుడగుడ శబ్దాలు. ఇదే కాకుండా మల విసర్జన జరగకపోతే అపానవాయువు, దుర్వాసనతో కూడిన అపానవాయు పిత్తులు కూడా వస్తూ ఉంటాయి. కనుక దీన్ని ఈ మలబద్ధకాన్ని సకాలంలో నివారించకపోతే ఈ సమస్యలు ఇంకా ఉన్నాయి. వాళ్ళ మొలలు అంటాం, పైల్స్. ఈ పైల్స్ ఎందుకు వస్తాయి? మలబద్ధకం వల్ల వస్తాయి. పైల్స్ అనగా మల విసర్జన సమయంలో నొప్పి లేకుండా చుక్కలు చుక్కలుగా కానీ ధారగా కానీ పిచ్చికారి కొట్టినట్టు రక్తం పోతూ ఉంటుంది. ఎప్పుడైతే మలబద్ధకాన్ని నివారించామో మొలలు ఆటోమేటిక్గా అయ్యే తగ్గిపోతాయి. ఇక కొంతమంది మల విసర్జన చేసేటప్పుడు తీవ్రమైన నొప్పి వస్తుంది, నరకం కనపడుతుంది. దాన్ని ఫిషర్ అంటారు. ఫిషర్ అంటే అక్కడ ఆ మలద్వారం దగ్గర చిన్న చీలిక, చర్మం చీలి నొప్పి కనపడుతుంది. ఈ ఫిషర్ రావటానికి, పైల్స్ రావటానికి కారణం మలబద్ధకం. ఇంకా కొంతమందికి ఒక చెడు అలవాటు ఉంది. మలం సరిగా రావటం లేదని చెప్పి వేలు పెట్టి తీసుకునే అలవాటు ఉంది. ఇది చాలా చెడ్డ అలవాటు. ఎవ్వరు కూడా మలాన్ని వేలుతో తీయటానికి ప్రయత్నమే చేయకూడదు. అలా చేస్తే లోపల పుండు ఏర్పడి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఎక్కువగా మానసిక ఒత్తిడి, కుంగుబాటు, టెన్షను, డిప్రెషను, కోపతాపాలు, చిరాకు, పరాకుండి ఈ మానసిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారు ఇలాంటి పని చేస్తుంటారు. ఈ మానసిక సమస్య ఉన్న వారికి ఈ మలబద్ధకం, ఒకరోజు మలబద్ధకం ఉంటుంది, రెండో రోజు విరోచనం. ఎట్లా ఉంటుందంటే జిగురుగా పడిపోతుంటుంది. సోమవారం నాడు మలబద్ధకం, మంగళవారం నాడు విరోచనాలు.
అది వాళ్ళ పరిస్థితి. ఇంకోటి ఏంటంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఉన్నవాళ్ళు వాళ్ళు ఎక్కువ సమయం టాయిలెట్లోనే గడిపేస్తుంటారు. వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఒకడు ఉంటే ఐబిఎస్ ఉన్నవాళ్ళు ఇక మిగతా వాళ్ళ పని నరకమే. ఎందుకంటే వెళ్ళాడంటే అరగంట గంట సేపు కూర్చుంటాడు. రోజుకి 5 సార్లు 6 సార్లు వెళ్తారు. వెళ్తే పోనీ ఏమైనా మలం వస్తుందా అంటే రాదు, ఏదో కొద్దిగా జిగురు పడుతుంది. కనుక ఈ మలబద్ధకం అనేది చాలా మనిషిని కుంగదీసేస్తుంది. ఆ రోజు పని చేసుకోలేరు. కనుక దీనికి ఒక శాశ్వత పరిష్కారం అవసరం. సహజసిద్ధమైన పద్ధతులు చెప్పాను. దాంతోపాటు కొన్ని హెర్బల్ ఉత్పత్తులు, ఒక లీ ఫార్మా అనే కంపెనీ డైజీలాక్స్ అనే ఒక సిరప్, ఇది ద్రవం టానిక్ లాంటిది, దీన్ని తయారు చేశారు. దీంట్లో అన్నీ కూడా ఏ రసాయనాలు ఉండవు, తయారీలో రసాయనాలు లేవు, లేదు దీని ప్యాకింగ్లో కానీ రంగు రుచి వాసన కానీ రసాయనాలు వాడరు. ఇది ఈ యొక్క మలబద్ధకాన్ని నివారించడానికే కాక ఈ ఐబిఎస్ ఉన్నారు దాన్ని నివారించడానికి, తర్వాత కొంతమంది గ్యాస్ ట్రబుల్ కూడా ఉంటుంది, మలబద్ధకంతో కలిసి ఉన్న గ్యాస్ ట్రబుల్ కూడా నివారించబడుతుంది. దీంట్లో ఒక 9 అమూల్యమైన మూలికలు ఉన్నాయి. దేవుడు మనకిచ్చిన వరం. ఈ మూలికలు మనకు తెలిసిన మూలికలే, మన గ్రామాల్లో ఉండే మూలికలే, మన అడవుల్లో ఉండే మూలికలే. కొన్ని అయితే మన ఇంట్లో వంటింట్లోనే ఉంటాయి. ఇవి మొట్టమొదటిది అంజీర్, రెండోది సోనాముఖి, మూడోది జీలకర్ర, 4 అడవి దొండ, 5 అతి మధురం, 6 రేల, 7 శొంఠి, శొంఠి అంటే అల్లం, డ్రై జింజర్నే శొంఠి అంటారు, 8 వామాకు, 9 కరక్కాయ. ఈ 9 కూడా దీంట్లో ఏమి రసాయనాలు లేవు, ప్రకృతి నుంచి లభించిన ఈ పదార్థాల మిశ్రమమే ఈ డైజీలాక్స్. దీన్ని 12 సంవత్సరాల వరకు పిల్లలు ఒక అర స్పూను అంటే ఒక 5 ml పొద్దున టిఫిన్ తర్వాత రాత్రి భోజనం తర్వాత వేసుకోవాలి. అదే పెద్దవాళ్ళు అయితే 10 ml ఉదయము రాత్రి 2 పూట్ల భోజనం తర్వాత. 10 ml వేసామండి పని చేయట్లేదంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, 15 ml వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు, 1.5 వేసినా ఏమి కాదు. ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. మీరు ఇప్పటికే వాడుతున్న ఏదైనా అలోపతి మందులు ఉంటాయి, షుగరు, బీపీ, ఈ థైరాయిడ్, ఇట్లాంటి సమస్యలు ఉన్నా వాడచ్చు. ఇంకొక విషయం ఏంటంటే దీర్ఘకాలికంగా షుగర్ ఉంటే, ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు షుగర్ ఉంది, వాళ్ళకి పేగులకు, పెద్ద పేగుకు సరఫరా చేసే నాడుల్లో కొంత బలహీనత ఉంటుంది. అందువల్ల షుగర్ ఉన్న వాళ్ళకు కూడా మలబద్ధకం వచ్చే అవకాశం ఉంది. అటువంటి మలబద్ధకాన్ని కూడా ఈ డిజిలాక్స్ అనేది పూర్తిగా ఉపయోగపడుతుంది. ఇది కొత్తగా వచ్చింది మార్కెట్లోకి, ఎక్కడ పడితే అక్కడ దొరకదు. అందుకని మీరు దీన్ని పొందాలంటే, దీన్ని ఉపయోగించాలంటే అమెజాన్కి ఆర్డర్ పెట్టచ్చు, లేదా ఈ కంపెనీ వాళ్ళ వెబ్సైట్ ఉంది www.leehealthdomain.com, లేదా 3 నంబర్లు ఉన్నాయి, ఆ 3 నంబర్లో దేనికి ఆర్డర్ పెట్టినా పంపిస్తారు. 9100107481, 9100107481, 8977030218, 9502899374. ఈ చెప్పిన ఈ నంబర్లు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, లేదు స్క్రీన్పై కూడా డిస్ప్లే అవుతుంటాయి. వీటిని ఆర్డర్ పెట్టచ్చు. మనకు విస్తృతంగా అన్ని మందుల షాపులో రావడానికి కొన్ని సంవత్సరాలు పట్టచ్చు. ఈ డిజిలాక్స్ అనేది సురక్షితమైన, సైడ్ ఎఫెక్ట్స్ లేని, ప్రకృతి ప్రసాదించిన మూలికల నుంచి తయారు చేసిన మలబద్ధకాన్ని
అలాగే గ్యాస్ ట్రబుల్ని శాశ్వత పరిష్కారానికి ఉపయోగపడుతుంది.